ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ క్రమంలో లక్నోలోని ఇకానా స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ అద్భుత ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు గందరగోళంలో పడ్డాయి. లక్నో బ్యాటర్ల విధ్వంసక ఇన్నింగ్స్ ముందు చెన్నై బౌలర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఇక సీజన్లో 4వ విజయాన్ని అందుకున్న లక్నో తన సత్తా చాటగా కీలక సమయంలో చెన్నై తడబడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. టాస్ గెలిచిన రిషబ్ పంత్ సేన మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చెన్నై ఇన్నింగ్స్ మొదట్లోనే తడబడింది. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగానే వెనుతిరగ్గా సంజు శాంసన్ కూడా నిరాశపరిచాడు. అయితే కార్తిక్ శర్మ అద్భుత పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. చివర్లో శివం దూబే 16 బంతుల్లో 32 పరుగులతో మెరుపులు మెరిపించగా డేవాల్డ్ బ్రేవిస్ 25 పరుగులు చేసి స్కోర్ను గౌరవప్రదంగా మార్చారు. ఇక లక్నో బౌలర్లలో ఆకాష్ సింగ్ 3 వికెట్లతో చెన్నై నడ్డి విరిచాడు. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీష్ కళ్ళు చెదిరే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు ఏకంగా 135 పరుగులు జోడించి మ్యాచ్ను పూర్తిగా లక్నో వైపు తిప్పేశారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ 38 బంతుల్లోనే 90 పరుగులు చేసి చెన్నై బౌలర్లను ఆటాడుకున్నాడు. ఇక ఇంగ్లీష్ 36 పరుగులతో తన వంతు సహకారం అందించాడు. చివర్లో నికోలస్ పూరన్ లాంఛనంగా టార్గెట్ చేయడంతో లక్నో కేవలం 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమి చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలనైతే బాగా దెబ్బతీసిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం 12 మ్యాచ్లు ఆడిన చెన్నై ఖాతాలో 12 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇక నెట్ రన్ రేట్ కూడా పడిపోయింది. మిగిలిన 2 మ్యాచ్ల్లో చెన్నై గెలవటం ఇప్పుడు అనివార్యంగా మారింది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలమవటంపై మేనేజ్మెంట్ తలపట్టుకుంటోంది. మరి రాబోయే డూ ఆర్ డై మ్యాచ్ల్లో ధోనీ సేన ఎలా పుంజుకుంటుందో చూడాలి.